सुरक्षित जनप्रिय दानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम् तव सुप्रभातमरविन्दलोचने भवतु ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ పూజ గోళ ఒకటి రోజు డిస్టర్బ్ చేస్తుంది. ఏవైనా నా మనోరాలే. ఉదయాన్నే పూజ చేస్తుంటే మనసుకి ప్రశాంతంగా రోజు మొదలవుతుంది. హే పల్లవి, నువ్విక్కడున్నావేంటే? నువ్విక్కడుంటే మరి పూజ చేసేదెవరే? హే, చించేస్తున్నావేంటి? ఎగ్జామ్ కి ఆయుధాలు రెడీ చేసుకుంటున్నాను. అంటే స్లిప్పులు పెడుతున్నావా? అంతే కదా. అయితే చదవలేదా? చదివాను, కానీ బుర్రకెక్కలేదు. కానీ దొరికిపోతే ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పటి వరకు ఎన్ని ఎగ్జామ్స్ రాయలేదు, ప్రతిసారి మనది ఇదే ప్యాటర్న్ కదా. హాయ్ అక్షిత. హాయ్ బోనా. హాయ్. ఏంటి చరణ్ అంత కూల్ గా ఉన్నావు? కూల్ గా లేకపోతే టెన్షన్ పడమంటావా? దేనికి టెన్షన్ పడాలి? అంటే ఇవాళ ఎగ్జామ్ కదా. అది మీకు, నాకు కాదు. ఎగ్జామ్ రాయడా ఏంటి? నేను ఆల్రెడీ మొత్తం ప్రిపేర్ అయిపోయాను. ఆల్ సబ్జెక్ట్స్ నా 4 కింద ఉన్నాయి. అంటే స్లిప్పులు 4 కింద పెట్టావా? స్లిప్పులేంటి? అదే 4 కింద ఉన్నాయంటున్నావు కదా. 4 కింద ఉన్నాయంటే అంతా బాగా ప్రిపేర్ అయిపోయాను అని అర్థం. ఏంటి పల్లవి టెన్షన్ పడుతున్నావు? నువ్వు బానే చదువుతావు కదా. అది ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వలేదు. ఏమైంది? నా బుక్స్ డామేజ్ అయిపోయాయి. రాత్రంతా అదే డిస్టర్బెన్స్. సరే, వింటున్నారుగా, బుక్స్ డ్యామేజ్ అయిపోయాయని ప్రిపేర్ అవ్వలేదంట. బాగా అయింది. బాగా అవ్వడం కాదు, ఆ పని చేసింది మా బావగారే. రాత్రి భలే దెబ్బ కొట్టారు బావగారు. పల్లవి, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు. టెన్షన్ ఏం లేదు. అయితే రాత్రంతా బాగా ప్రిపేర్ అయిపోయావా? లేదు, నా బుక్స్ డామేజ్ అయిపోయాయి. అయ్యో అవునా? మరి ఇప్పుడు ఎలాగా? ర్యాంకు కొడతానన్నా. అంటే ఎగ్జామ్ టైం అయ్యేంత వరకు దీని పరిస్థితి ఇంతేనా బావగారు? అంతేగా. ఇదిగో ఫ్రెండ్, ఇప్పుడు కావాలని ఉండు చంటి, మా స్వీట్ మెమరీస్ డిస్టర్బ్ చేస్తావేంటి? అది కాదు. నువ్వు ఆగు. బుక్ మర్చిపోయాను, కార్లో ఉంది, తీసుకొస్తావా? వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ఫ్రెండు, చాలే, అలిసిపోయింటావు. బెల్లు మోగింది, ఎగ్జామ్కి వెళ్దాం పద.
ఎగ్జామ్లో దీనికి గుండు సున్నానే. నేను నీ వెనకాల పడ్డానా? నువ్వెప్పుడు నా వెనకే పడతావు. ఆ, నేనంటుంది సీట్ గురించి. నేను ముందుంటానేమో, నువ్వు చదవలేదు కదా, ఆన్సర్లు చూపిద్దాం అనుకున్నాను. ఇప్పుడు నీకు ప్రాబ్లమేగా. నాకు కాపీ కొట్టడం ఇష్టం ఉండదు. వచ్చిందేదో నేనే రాసుకుంటాను. అబ్బో, చరణ్, ఏంటిది? స్పెట్ సార్, స్టైల్ సార్. ఎగ్జామ్ హాల్లో స్టైల్ కుదరవు, తీసేయి. సార్, ఏమైంది? ఏంటి సార్ ఇది? అసలు ఇవాళ ఎగ్జామ్ ఏంటి? మీరు ఇస్తున్న ఎగ్జామ్ పేపర్ ఏంటి? కంప్యూటర్ ఇంటిగ్రేషన్ ఎగ్జామ్. మరి మీరు ఇచ్చిన ఎగ్జామ్ పేపర్ ఆప్టిట్యూడ్ ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు సార్. ఎగ్జామ్ ఒకటైతే వేరే క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి స్టూడెంట్స్ ని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటున్నారా? వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుందాం అనుకుంటున్నారా? ఈ కాలేజ్ కి చెడ్డ పేరు తెద్దాం అనుకుంటున్నారా? ఏయ్, ఎందుకు నవ్వుతున్నారు? నేను పోరాటం చేస్తుంది మీకోసమే. పోరాటం కాదు, నీకు ఆరాటం ఎక్కువైంది. బాబు, ఇవాళ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ కరెక్టే.